వక్రతుండమహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్వాఖ్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. ఆత్మీయులారా, పరమ పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమల. కలియుగంలో ఈ లోకాన్ని సంరక్షించడానికని శ్రీ మహావిష్ణువు ఆ 7 కొండలపైన ప్రత్యక్షమై సదా సర్వదా తన నమ్మినటువంటి భక్తులందరినీ కూడా కష్టాల నుండి ఆదుకుంటున్నటువంటి మనందరి దైవం. గోవిందా అని ఒక్కసారి పిలిస్తే చాలు, నేనున్నాను అంటూ ఎలుగెత్తి సమాధానమిస్తాడనమాట. ఆ క్షేత్రంలో ఎందరో ఆయన్ను దర్శించారు, ఎందరో ఆయన్ని కీర్తించారు. అట్టి దివ్య క్షేత్రాన్ని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు దర్శించారు. అక్కడ ఎల్లప్పుడూ కూడా సువర్ణమయం ఉండాలి. ఏ విధంగా కాలడి నుండి బయలుదేరే ముందు శ్రీ శంకరులు ఆ యొక్క చిన్న పల్లెలో అత్యంత పేదరాలైన ఆమెకు మహాలక్ష్మిని అనుగ్రహించాడు కనకధారా స్తోత్రం మాదిరిగా. అక్కడి నుండి ఆయన సన్యాసం స్వీకరించి ఆ యొక్క నర్మదా నది తీరంలో క్రమ సన్యాసాన్ని తీసుకున్నారు గోవింద భగవత్పాదాచార్యులు వారి వద్ద. వారి గురువులే గోవింద భగవత్పాదాచార్యులు. అక్కడ నుండి గోవింద అని ఆయనకు అంత పరమ ప్రేమ ఆదిశంకర్లకు. అందుకే ఆ యొక్క తిరుమల క్షేత్రంలో సువర్ణ ఆకర్షణ యంత్రాన్ని ఆయన స్థాపించారు. అందుకే దినదిన ప్రవర్ధమానమై ఆ 7 కొండలు దేవుడు మనందరిని అనుగ్రహిస్తున్నాడు. ఆ విధంగా ఆదిగురు శంకరులను కాంచికి వచ్చి తన గురు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఏ యొక్క అద్వైత ధర్మాన్ని అనుగ్రహించారో దాన్నంతటినీ కూడా సుస్థిరపరిచారు. చతురామ్నాయ పీఠాలను స్థాపించారు. పరమ పవిత్రమైనటువంటి దివ్య కాంచి క్షేత్రంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. నాటి నుండి నేటి వరకు పీఠాధిపతులందరూ కూడా ఆదిగురు శంకరుల యొక్క అద్వైత మతాన్ని, అద్వైత ప్రచారాన్ని చేస్తూ ఆ యొక్క శ్రీనివాసుని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటారు. మనందరికీ కూడా ఆత్మీయులైనటువంటి కాంచి పరమాచార్య మరియు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు, శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారు కూడా తరచుగా శ్రీనివాసుని దర్శనానికి వెళ్తూ ఉంటారు. మరియు అనేకమైనటువంటి కానుకలను సమర్పిస్తూ ఉంటారు. నాకు తెలిసి చాలా విలువైనటువంటి ఆభరణాలు,
చాలా పవిత్రమైనటువంటి శంఖ చక్రాలు ఒక్కటేమిటి, మరియు పవిత్రమైన సువర్ణ యజ్ఞోపవీతాలు ఇవన్నీ కూడా సమర్పిస్తుంటారు. ఆత్మీయులారా, కాంచి పరమాచార్య స్వాముల వారు కాశీయాత్ర ముగించుకొని ఆ యొక్క కుంభకోణం నుండి కాంచీపురానికి మఠం మార్చిన తర్వాత రెండవ మారు వారు తీర్థయాత్రలు చేశారు. తర్వాత వారు శ్రీనివాసుని దర్శనానికి వచ్చారు. శ్రీనివాసుని దర్శనానికి వచ్చి ఆ యొక్క పరమశ్రేష్టమైనటువంటి కళ్యాణోత్సవాలు జరిపించారు. మరియు కాంచీ పీఠానికి, తిరుమల దేవస్థానానికి ప్రత్యేకమైనటువంటి ఆదరణలు అనుబంధం ఉంది. అందుకే తిరుమల క్షేత్రం వారు కాంచీ క్షేత్రం నుంచి వచ్చినటువంటి పీఠాధిపతులకు ప్రత్యేకమైనటువంటి గౌరవాలు ఉంటాయి. ఉదాహరణకు పరమాచార్య స్వాముల వారు ఆ యొక్క శ్రీనివాసుడికి శుక్రవారం నాడు అభిషేకాలు చేశారు, వింజామరలతో సేవలు చేశారు. మరియు ఆ యొక్క పవిత్రమైన శ్రీనివాసుని సన్నిధానంలో ఉన్నటువంటి హుండీ ఉంది కదా, అందులో బంగారు వజ్రవైఢూర్యాలు కూడా ఆయన సమర్పింపజేశారు. వారు కూడా తిరుమల క్షేత్రం వాళ్ళు స్వాముల వార్లను పూర్ణకుంభ స్వాగతం తీసుకురావడం, తర్వాత కూర్చోబెట్టడం, ఇవన్నీ నాటి నుండి అవిచ్ఛిన్నంగా జరుగుతూ వస్తుంది. శ్రీ జయేంద్ర స్వాముల వారంటూ వారు కూర్చున్నటువంటి గదిలో తన పక్కననే నిలువెత్తు శ్రీనివాసుని యొక్క దివ్య మంగళమైనటువంటి ఆ యొక్క దేదీప్యమానమైనటువంటి పటం ఉంటుంది. దాన్ని ప్రతిరోజు దర్శించవచ్చు వెళ్ళిన వారు. దీనివల్ల మనకి ఏమనిపిస్తుందంటే అక్కడనే శ్రీనివాసుని ఆ యొక్క పటం మరియు ఆ యొక్క శ్రీ జయేంద్ర స్వాముల వారు. అందుకే ఒక శ్లోకంలో ఉంటారు, హరి గురు శివయోగం సర్వం ఏక స్వభావం సుహృది మనసాభాం ధ్యాయతే యా సముక్త అని. ఎవడైతే హరిలోను, గురులోను, శివుడిలోను ఒకే భావాన్ని ఎవరు చూస్తారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఆత్మీయులారా, అలానే శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు ఒకమారు తిరుమలకు పాదచార్య వెళ్తున్నప్పుడు వారితో పాటు నేను వెళ్ళేటువంటి సౌభాగ్యం నాకు వారు అనుగ్రహించారు. దోవలో వెళ్తున్నప్పుడు కొండ ఎక్కుతున్నాం. అక్కడ ఒక పని చేసుకున్నటువంటి ఒక కూలి ఆమె కూర్చుంది. స్వాముల వారు అక్కడ విశ్రాంతికి ఒక నిమిషం కూర్చొని నాతో ఆమెను గురించి విచారించమన్నారు. ఆమె ఎవరు, ఏం పని చేస్తారు, వాళ్ళకి ఎంత ఆదాయం ఉంది, వారి వివాహము విషయాన్ని నేను ఆమెను అడిగాను. ఆమె అన్ని ఒక్కొక్కటిగా చెప్తోంది. తమ భర్త కూడా ఇక్కడే ఆ యొక్క బేల్దారుగా పనిచేస్తారని, ఏదో కొద్దిగా కూలి వస్తుందని, వాళ్ళకు కుమారుడు ఉన్నాడని. స్వాముల వారు అన్నారు, ఆమె వివాహము ఎక్కడ జరిగింది, ఎవరు చేయించారో, ఆ పంతులకు ఏం దక్షిణ ఇచ్చారని కనుక్కోమన్నారు. నేను అన్నీ అడిగినప్పుడు ఆమె చాలా సిగ్గుగా పెళ్లి గురించి స్వాముల వారు అడుగుతున్నారు కదా, ఎవరో సన్యాసి, ఆమెకు తెలియదు వీరి శ్రీ జగద్గురువులని. ఆమె ఆ పంతుల పేరు చెప్పింది, పంతుల పేరు అడగమన్నారు. పంతుల పేరు చెప్పింది, ఎంత దక్షిణ ఇచ్చారో చెప్పింది, ఎంతమంది భోజనాలు చేశారో అడిగారు, అన్నీ అడిగారు స్వాముల వారు. ఆమె అన్నీ చెప్పింది. చెప్పిన తర్వాత స్వాముల వారు నవ్వుతూ ముందు అడుగు వేస్తున్నారు, మెట్లు ఎక్కుతున్నారు అనమాట. కొద్దిసేపటికే ఆమెతో నేను అన్నాను, అమ్మ ఇంతవరకు నీ విషయాలు కనుక్కున్నారు కదా, వాళ్ళు ఎవరో నీకు తెలుసా అంటే తెలియదు స్వామి. అమ్మ నువ్వు ఎంత అదృష్టవంతురాలు, ఈరోజు శుక్రవారం స్వాముల వారు కొండకు నడిచి వెళ్తున్నారు, కాంచి శంకరాచార్యులమ్మ వీరు అనగానే ఆమె చాలా ఆశ్చర్యపోయి భక్తితో, అప్పటికే స్వాముల వారు 15 మెట్లు పైనకి ఎక్కేశారు. ఆమె వచ్చి ఆ స్వాముల వారు వెళ్తుంటే అక్కడి దగ్గరికి వచ్చి కింద మెటుకుగా నమస్కారం చేసింది. ఆ యొక్క కొంగుని కింద వేసి తల వంచి నమస్కారం చేయగానే నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే, అది చైతన్యం అనేటట్టుగా స్వాముల వారు పైన వెళ్తున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగారు. ఎందుకంటే వీపు భాగాన్ని నమస్కారం చేయరాదు. ఒకసారి ఆయన స్వామిలో వెనక్కి తిరిగి ఆమెను చూసి ఆశీర్వాదం చేసి నన్ను పిలిచారు పైనకి రమ్మని. వెళ్ళగానే అప్పుడు స్వాముల వారు పరిచారకుని ద్వారా కుంకుమ, దాంట్లో అక్షింతలు, ఆ తర్వాత ఇచ్చారు కలకండ. స్వాముల వారు ఆమెకి ఇమ్మన్నారు. ఒక్క నిమిషం ఆగన్నారు. తర్వాత ఆ యొక్క పెట్టెలో ఉన్నటువంటి ఒక పుష్పాన్ని తీసి ఇది ఆమెకి ఇవ్వు అన్నారు. నాకు ఆశ్చర్యం, ఎప్పుడు కూడా వారి దగ్గర పువ్వులు ఉండవు, అట్లా మంచి చక్కటి పువ్వు అది. దాన్ని ఇవ్వగానే ఆమె సంతోషంతో కళ్ళగద్దుకొని అక్కడి నుంచి మరొకసారి నమస్కారం చేసింది. ఆ తర్వాత
నేను ముందుకు వెళ్తున్న స్వాములు వారు అన్నారు, ఈ పుష్పం ఎక్కడిదో నీకు తెలుసా అన్నారు. తెలియదు స్వామి అన్నారు. ఇది కామాక్షి సిగలోనిది అన్నారు ఆయన. అబ్బా, ఏం ఆశ్చర్యం ఇది! అంటే కాంచీపురం నుండి స్వామివారు వచ్చింది అది. స్వామివారు దాన్ని దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు ఏం విషయం తెలుసా అన్నారు. తెలియదు స్వామి అన్నారు. ఈరోజు కామాక్షి జన్మదినం అన్నారు. నాకు అనిపించి కళ్ళ నుండి అలా నీళ్ళు వచ్చేసాయి. ఆమెదెంత అదృష్టం! ఒక పల్లె పడుచు, ఆమె యోగక్షేమాలు విచారించి ఆమెను అనుగ్రహించారు. సాక్షాత్ కామాక్షి ముడిలో ఉన్నటువంటి ఆ యొక్క పుష్పం అది. బా, ఎంత అదృష్టవంతురాలు ఆమె. ఆ తర్వాత మేమంతా కూడా కొండకు చేరుకున్నాం. అక్కడ కొద్దిసేపు మంటపంలో స్వాముల వారు కూర్చొని మేము నడిచినందువలన బడలికైని మాకందరికీ తెచ్చిన గంగలో ఉన్న నీళ్ళని మాకంతా జలం ఇచ్చారు. తీర్థంగా తీసుకొని మేమంతా దేవాలయంలోకి ఎంతో భక్తిగా అందరూ వెళ్ళాం. మిగతా అందరినీ కూడా ఎవరిని అలౌ చేయలేదన్నమాట. భక్తులకు ప్రవేశం లేదు, కేవలం సిబ్బంది మేము మాత్రం వెళ్ళాం. దాదాపు 50 మంది ఉండవచ్చు. అక్కడ ప్రధాన అర్చకులు శ్రీ రమణాచారి గారు వచ్చి ఆలయ మర్యాదల ప్రకారము ఆ యొక్క శ్రీనివాసుడికి అనేకమైన హారతులు ఇచ్చారు. ఆ యొక్క రాష్ట్రం యొక్క సంబంధించిన హారతులని ఏవేవి సంప్రదాయ ప్రకారం హారతులు ఇచ్చారు. మేమన్నింటినీ కూడా స్వాముల హారతులు తీసి మేము ఆ హారతులను దగ్గరుండి తీసుకున్నాం. శ్రీనివాసుని అంత నిలువెత్తి విగ్రహాన్ని 5 అడుగుల దగ్గర నుంచుకొని చూడడం నిజంగా ఎంతో అదృష్టం. తర్వాత స్వాముల వారు ధ్యానాన్ని కూర్చుంటారు అనగానే మేమంతా ఒక్కొక్కరుగా వచ్చి బయట కూర్చున్నాం. అప్పుడు నాకు ఇంకొక అదృష్టం కలిగింది. శ్రీ రమణాచారి గారు అక్కడ నిల్చుకొని ఉన్నారనమాట. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఆయన, వద్దండి, ఎందుకు, మీరు కాంచీ స్వాముల వారి దగ్గర ఉంటారు కదా అంటే, మీరు చెప్పిన మాట వాస్తవమే, అయితే మీరెంత అదృష్టవంతులండి, సాక్షాత్తు జగత్తులో ఎవ్వరూ శ్రీనివాసుని స్పర్శించలేరు. అట్లాంటిది మీరు దివ్యమైన పరమహస్తములతో ఆయన అభిషేకం చేస్తారు, ఆయన స్పర్శిస్తారు, ఆయనకు అలంకారాలు చేస్తారు. మేము కాంచీ స్వాముల వారి దగ్గర ఉన్న ఆయన మేము స్పర్శించలేం కదా. మీరెంత అదృష్టం అండి, మీ పాదాలు స్పర్శించే భాగ్యం నాకు ఇవ్వండి అనగానే ఆయన సరే అన్నాడు. ఆయన 2 పాదాలను అలా ముట్టుకొని తల వంచి నమస్కారం చేశాను. నేను సామాన్యంగా ఒక స్వాముల వారికి తప్ప ఎవ్వరికి కూడా నేను దండం పెట్టను. ఎందుకంటే సాక్షాత్ శంకర్లు మా నమ్మిన దైవం. అయితే స్వాముల వారు మాకు ఎన్ని అనుగ్రహం చేశారంటే, అక్కడ మాతృస్వరూపిణి కామాక్షి రూపంలో ఉన్న పల్లె పడుచుకు స్వాముల వారి దీవెనలు అందించేటువంటిది. రెండవది, ఆ యొక్క పరమ పవిత్రుడైనటువంటి దివ్యమైన మంగళమూర్తి దర్శనం చేసుకోవడం, మరి వారి కైంకర్యం చేసినటువంటి శ్రీ రమణాచారి వారిని స్పర్శించి వారి నమస్కారం చేసుకోవడం, సాక్షాత్తు శంకరులు మరియు శ్రీహరి ఒకే సన్నిధానంలో దర్శించుకునేటువంటి భాగ్యం. అందులో ఆ రోజు కామాక్షిదేవి జన్మదినం. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మిత్రులారా. ఒక శ్లోకం ఉంటుందన్నమాట. హరి గురు శివయోగం సర్వం ఏక స్వభావం సుహృది మనసాభాం ధ్యాయతే యః సముక్త అని. ఎవడైతే హరి మరియు గురువు మరియు శివుడిలో ఒకే ఐక్యాన్ని చూస్తాడో, అలా హృదయంగా దర్శిస్తాడో, వాడు ముక్తుడు అని అర్థం, మోక్షాన్ని పొందుతాడని. ఇక్కడ ఎవరు ఆ ముగ్గురు? సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు, రెండవది ఆయన ముందున్నటువంటి శంకరులు, మూడవది ఆయన సాక్షాత్ గురువు. హరి గురు శివ యోగం సర్వం ఏక స్వభావం. అది సుహృది మనసాభావం, సుహృదంతో అంటే పరమ నిర్మలమైన మనసుతో ఎవ్వడు తన హృదయంలో ఇలా భావిస్తాడు, యహ సముక్త అని జ్ఞానం ఏం చెప్తుందంటే, సమానమైనటువంటి దర్శించాలి. అనురేణ తొన్న కాష్టముల్లో అంతర్యామి అయి ప్రకాశించినటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని యొక్క అనుగ్రహం మనమందరూ పొందాలి. ఆ సద్గురుల యొక్క అనుగ్రహాన్ని మనమందరూ పొందాలి అంటే ఆ యొక్క జన్మ ధన్యమవుతుంది. కావున ఆత్మీయులారా, ఆ యొక్క హరి గురు శివుని దర్శించుకునే భాగ్యం మనకు కలగాలంటే ప్రస్తుతం ఆచార్యులు ఆ యొక్క తిరుపతిలో ఆ యొక్క పాదుకా మంటపంలో తమ కరసంజాతులైనటువంటి శ్రీ సత్య చంద్రశేఖర సరస్వాముల వారితో పాటుగా ఇప్పుడు వాస్తవ్యం చేస్తున్నారు. ఆత్మీయులారా, మీరందరూ తిరుపతికి వెళ్ళి ఆ యొక్క పాదుకా మంటపంలో శంకర మఠంలో స్వాముల వారిని దర్శించుకోండి. అలా తిరుమలకు వెళ్ళి శ్రీనివాసుని దర్శించుకుందాం.
హరహర శంకర జయ జయ శంకర ఈ వాక్పుష్పములన్నీ కూడా అత్యంత నిరహంకారపూర్వకంగా శ్రీచరణ దివ్య పాదపలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నేస్తం నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర.